మేహాకి 400 ఇస్తే మాత్రం కుబేరుడ్లా ఫీల్ అవుతారు. నేను 30 రూపాయలు అడిగితే మాత్రం పేదరికం గుర్తొస్తుంది. అయిపోయిందా? నోరు మూసుకో, ఇంట్లో గొడవలు చేయకు. ఏ బాల్కనీ టికెట్ 30 రూపాయలు ఉంటుంది. నాకు మీరు ఎంత ఇస్తారు? 5 రూపాయలు. ముందు స్టాల్లో కూర్చొని సినిమా అంతా చూడాల్సి వస్తుంది. నా మెడ పట్టేస్తుంది. ఇంటికి వచ్చి మసాజ్ చేసుకోవాలి. ఇలా పెట్టి సినిమా అంతా చూడాలి. కానీ నీకేం పట్టింది లేండి, నన్ను రైలు పట్టాల దగ్గర నుంచి తీసుకొచ్చారు కదా. మీకు సొంతం అనేది ఉంటే అది నేహానే. బిబోర్, ఇంకొక మాట మాట్లాడావంటే నాలుగు మీద అట్ల కాడ పెట్టేస్తాను. దానివల్ల ఏమవుతుంది? నా హక్కు కోసం అడగటం మానేస్తానా నేను? నాకు తెలీదు, నేహాకు డబ్బులు ఇచ్చినట్టే. నాకు కూడా కావాలని చెప్పు, నేను ఇంటర్నెట్ కేఫే పెడతాను. డబ్బులు ఇవ్వకపోతే అయితే చెప్పు, ఏం చేస్తావు? నా వ్యాపారం మొదలు పెట్టడానికి ఎంత దాకా వెళ్ళాలో అంత దాకా దిగజారిపోతాను. మనమంతా హనీమూన్ కి వెళ్ళడం లేదు. ఈ పాటలు మార్చండి ప్లీజ్. పాట మార్చడం జరగదు, నేనే పెట్టించాను పాటలు. అవకాశమే లేదు. ఈ మధ్య నాకు ఈ రొమాంటిక్ పాటలు బాగా నచ్చుతున్నాయి, వినడానికి మజాగా ఉంది. నేహా టీచర్ మీకు మెసేజ్ చేసి చెప్పారు కదా, వాళ్ళు క్షేమంగా పంచుమడి చేరారని. నా ఆందోళన మాత్రం తగ్గడం లేదు. సహజమే సుష్మా, కూతురు మొదటిసారి ఇంటి నుండి బయటికి వెళ్ళింది కదా, ఆందోళన ఉంటుందిగా. జడ వేసుకోవడం మానే, జుట్టు వదిలేస్తే నువ్వు చాలా అందంగా ఉంటావు. సంజు, ఐఎమ్ సో సారీ, నిజంగా సారీ. హఠాత్తుగా నిద్ర ఎలా పట్టిందో తెలియలేదు, సారీ. పర్వాలేదులే. అయినా నీకో విషయం తెలుసా, మా అమ్మ ఏమంటుందంటే బస్సులో నిద్ర రాదు,
బస్సులో మత్తు వస్తుంది. మత్తు. సంజు హ్మ్, మనం పంచమడి వచ్చేసామా? ఎప్పుడో. నువ్వు నా భుజం మీద తల పెట్టుకొని నిద్రపోతున్నావు. అందుకే నేను నిన్ను డిస్టర్బ్ చేయకూడదు, పడుకోనివ్వాలి అనుకున్నాను. నీకు మెలకు వచ్చినప్పుడు వెళ్ళాలి అని. సో వెళ్దామా? వచ్చేసాం పంచమరి. అరే ఇదేంటి, ఈ రామనారాయణ గారికి పిచ్చెక్కింది. బస్సు పార్క్ చేయడానికి ఈయనకి ఇంకో చోటు దొరకనట్టుంది. బురద ముందే బస్సు పార్క్ చేశారు. సంజు అరే నీ యార్, బట్టలన్నీ పాడైపోయాయి. సరే ఉతికితే పోతాయి. ఇప్పుడు ఏం చేయగలం? హా, పదరా. హ్మ్. ఏంటి? లేదు సంజు, ఒక పని చేయి, నువ్వు వెళ్ళి డ్రైవర్ అంకుల్ని పిలువు. చూడు, నేను ఇంటి నుండి ఒకే స్కర్ట్ చెప్పులు తెచ్చుకున్నాను. ఇవి కూడా పాడైపోతే బర్త్డే కూడా నాకు బట్టలేం కొనరు. ఇప్పుడు నువ్వు వెళ్ళి డ్రైవర్ అంకుల్ని పిలిస్తే నేను బస్సు కాస్త ముందుకు పోనిచ్చి మంచి చోట ఆపమని చెప్తాను. పిచ్చిదేనా? చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నావు? నేనున్నానుగా, నీ బట్టలు మురికి కావు, సరేనా? ఆ బాధ్యత నాది. మారేం చేయకు ప్లీజ్. నేయా? వద్దు వద్దు వద్దు, నేను ఈ మట్టిలో దిగను. నేహ, సంజు లైఫ్ లో ఏ సమస్యను ఉండనివ్వనప్పుడు మరి సంజు నేహాన్ సమస్యలు ఎలా వదిలేయగలడు?